ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. కళాకారులకు, కళా పోషకులకు, కళా అభిమానులకు, మిత్రులకు నా హృదయపూర్వకముగా నమస్కారములు. ఇంతకు మునుపటి 41 రాగాల కోసము నెంబర్లు పెట్టడం జరిగినది. ఇప్పుడు 42వ రాగం ఉదయ రవిచంద్రిక రాగం కోసము పెట్టడం జరుగుతున్నది. ఈ ఉదయ రవిచంద్రిక రాగము 6వ రాగం. ఈ రాగం యొక్క నంబర్లు ఎలా అనేది చెప్పడం జరుగుతున్నది. ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు 13 మెట్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు బ్లాక్ వైట్ మెట్లు తీసుకోవాలి. ఆ 13 మెట్లలో ఉదయ రవిచంద్ర రాగము యొక్క నంబర్లు ఏ వస్తాయంటే ఆ నంబర్ల ప్రకారముగా వాయించుకుంటే మీకు ఉదయ రవిచంద్ర రాగం అనేది వస్తుంది. ఆ నంబర్లు ఇప్పుడు చెప్పగలుగుతున్నాము. అలాగనే ఆ నంబర్ల ప్రకారముగా మీరు ఏ శృతులైనా మీరు పాడగలిగే శృతి, మీరు వాయించగలిగే శృతిలో వాయించుకుంటే మీకు ఉదయ రవిచంద్ర రాగం అనేది వస్తుంది. ఆ నంబర్లు ఏవో తెలుసుకుందాం. 1 4 6 8 11 13. ఆరోహణ నుండి వెళ్ళేటప్పుడు 1 4 6 8 11 13. అవరోహణ నుండి వచ్చేటప్పుడు 13 11 8 6 4 1. ఈ నెంబర్ల ప్రకారముగా మీరు ఏ శృతులైన వాయించినా మీకు ఉదయ రవిచంద్ర రాగం అనేది వస్తుంది. అలాగనే దీని స్వరం కూడా తెలుసుకుందాం. సా గా మా పా ని సా సా ని పా మా గా సా మా మా పా 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 గా మా పా గా మా గా సా ని ని సా 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 గా గా సా 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 గా గా మా మా పా సా సా ని ని పా పా మా మా గా సా సా ని ని పా పా మా మా గా గా సా సా ని ని సా సా. స్వరము కూడా మీరు ఇలా వాయిస్తే మీకు ఉదయ రవిచంద్ర రాగం అనేది వస్తుంది. అలాగనే ఈ ఉదయ రవిచంద్రిక రాగంలో చాలా పాటలు ఉన్నాయి. ఎంత నేర్చినా అని పాట ఒకటి ఉన్నది. జగదానంద తారక జయ జానకి ప్రాణదాయిగా అదో పాట ఒకటి ఉన్నది. రాళ్ళల్లో ఇసుకల్లో అదొకటి ఉన్నది. రెక్కలు తొడిగే రెపరెపలాడే అలాగని ఏమని వర్ణింతును అలాంటి పాటలు చాలా ఉన్నాయి. కనుక ఈ ఉదయ రవిచంద్ర రాగాన్ని ఆ నంబర్ ప్రకారంగా వెళ్ళి ఆ స్వరం నేర్చుకుంటే పాటలు కూడా వాయించగల అవకాశం వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ నెంబర్ పట్టుకొని ఈ స్వరం పట్టుకొని వాయిస్తే మీకు
ఉదయ రవిచంద్ర రాగం వస్తుంది. పాటలు కూడా వాగించగల అవకాశం వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ల ప్రకారముగా వాగించుతారని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే కొన్ని పాటలు కూడా తెలుసుకుందాం. ఏమని వంతును కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వులు నీవి కవేల్పును ఏమని వంతును పైరగాలిలాగా చల్లగా ఉంటాను ఉన్నారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని ఉంటును. అలాగనే జగదానంద తారక జనకి ప్రేణదాయక జగదానంద తారక జనకి ప్రేణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందదాయక జనకి ప్రేణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌని రాక ధర్మానికి వేదికమౌగాక జీవన వేదిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలుగాక నీ రాజము ప్రేమ సుధామయకమౌగాక జగదానందదారక జనకి ప్రేణదాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఇలాగే చాలా పాటలు కూడా ఉన్నాయి. రాళ్ళల్లో ఇసుకల్లో రెక్కలు తొడిగే రెపరెపలాడే రివ్వంటుంది కోయిల అలాగే ఏమిని వర్ణింతును. అలాగే చాలా పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయ చంద్రిక రాగం అనేది నెంబర్ ప్రకారంగా స్వరం ప్రకారంగా నేర్చుకుంటాను నా మనసారా కోరుకుంటూ నోట్స్ కూడా పెడుతున్నాము. జై శ్రీరామ్, జై భారత మాతాకు జై.